శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్ల ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఏనుమలంపల్లి గణేష్ సర్కిల్ వద్ద నడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఓబ్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లకు నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్లను, మెయిన్ సెంటర్లను అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు ఉన్న 5 ఏళ్ల కాల పరిమితిని తొలగించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆశా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు ఇప్పటికీ పెంచలేదని, ఇతర రాష్ట్రాల్లో వేతనాలు పెంచినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెంచడం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఓబ్లు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రధానంగా గత 15 సంవత్సరాలుగా పెంచలేదు, అంగన్వాడీ వాళ్ళకు వేతనాలు పెంచలేదు, ఆశా వర్కర్లు పెంచలేదు. కానీ వీళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. మధ్యాహ్న భోజనం మెనూ 20 రూపాయలు పెంచాలంటే పెంచడం లేదు. అందుకని ఈ ఉద్యమాన్ని చేపట్టాం. నెల రోజులుగా క్యాంపెయిన్ చేశాం. షెడ్యూల్డ్ ఇండస్ట్రీ కూడా 71 మంది వాళ్ళ కార్మికులు పనిచేసే సంస్థల కనీస వేతనం పెంచాలని చెప్పాం. పక్కన్నటువంటి కర్ణాటక రాష్ట్రం పెంచింది, పక్కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పెంచింది, కానీ ఆంధ్ర రాష్ట్రం పెంచడం లేదు. వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వమంటే, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వీళ్ళకి ఇవ్వమంటే వీళ్ళందరూ ధనికులైనట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గూగుల్ ఏమో తన చాలా కడుబీదవాడు, వీళ్ళు షావుకారులుగా భావించి వీళ్ళకి ఎటువంటి, అందుకనే సంక్షేమ అన్నీ కూడా పథకాలు కూడా వీళ్ళకి అమలు చేయాలా. మున్సిపల్ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, అంగన్వాడీ కార్మికులకు, మధ్యాహ్న కార్మికులకు, వీరందరూ కూడా ఆశా వర్కర్లు, వీళ్ళందరికీ అతి తక్కువ వేతనాలు వస్తాయి. అందుకని ఉద్యమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆగస్టులో 15వ తారీఖున అసెంబ్లీ ఉందంటున్నారు. అవసరమైతే చలో అసెంబ్లీకి వెళ్ళి అక్కడే కూర్చొని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని చేస్తామని, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, ఇది ప్రారంభం మాత్రమని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది.